హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హితేషి వ్లాగ్స్. ఈరోజైతే మనం షాపుకి పోయి కోవా కానీ జామున్ మిక్స్ కానీ కొనుక్కొని వచ్చి జామున్ చేసే పని లేకుండా ఇంట్లోనే కోవా తయారు చేసుకొని జామున్ ఎలా చేయాలి అని రెసిపీ అయితే నేను ఈరోజు చూపించబోతా ఉండాను. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 50 ml మిల్క్ అయితే వేసుకొని 50 ml పాలు వేసుకొని ఉడికి చేసుకోవాలి. అందులోకి కొద్దిగా పాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దీంతోనే మనం కోవా తయారు చేసుకుంటామన్నమాట. ఇక ఇలా కొద్దిగా వేసుకొని ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉంటే గట్టిగా అయితే అయిపోతుంది. కలుపుతూనే ఉండాలా, కలపకపోతే ఇది అడగంటుకుపోతుంది, కిందంతా బ్రౌన్ కలర్ అయిపోతుంది, అప్పుడు కోవా బాగోదన్నమాట. దీనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలా. ఇలా కలుపుతూ ఉడుకుతూ ఉంటే గట్టిగా అయితే అయిపోతుంది. కొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకొని అయితే బాయిల్ చేసుకొని కలుపుకుంటూ ఉందాము. ఇలా కలుపుతూ ఉంటే థిక్గా అయిపోతుంది కోవా అయితే. ఈ కోవా జామున్ అయితే చాలా బాగుంటుంది, ఇంట్లో ట్రై చేయండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. నా వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఓ లైక్ వల్ల నన్ను ఎంతో మోటివేట్ చేసినట్లు ఉంటుంది. నాకు మళ్ళీ వీడియోస్ చేసి కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా. అందరూ లైక్ చేస్తారు అనుకుంటూ మళ్ళీ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. కోవా అయితే దగ్గర పడింది. కలుపుతూ ఉంటే ఇలా బండ్లకు మెత్తుకోకుండా గరిటికే మెత్తుకొని వచ్చేస్తుంది అనమాట. ఇలా చూస్తే బాగా అర్థమవుతుంది, తెలుస్తుంది చూడు. ఇలా అయినప్పుడు ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి కోవా ఉడుగ్గా ఉన్నప్పుడే ఇందులో 1 స్పూన్ మైదా, చిటికెడు సోడా అయితే వేసుకుందాం. వేసుకొని ఉడికి మీదే బాగా కలుపుకుంటే ఇది బాగా కోవాలోకి మైదా అయితే మిక్స్ అయిపోతుంది, సోడాను మైదా. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది జామును, ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలా కలుపుతూ బాగా గట్టిగా అవుతుంది అనమాట. మనం చూసుకొని అయితే కలుపుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, మైదా అయితే తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయినప్పుడు ఇందులోకి మనమైతే 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇంకా మెత్తగా ఉంది. ఇక కలుపుకొని చేతికైతే అంటుకుంటుంది. మనం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ తడుపుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేనైతే చేతికి నెయ్యి తడుపుకుంటాను అనమాట. ఇలా తడుపుకొని మిక్స్ చేసినట్లయితే మనకిప్పుడు జామున్ మిక్స్లో ఉందా లేదా, మెత్తగా ఉందా గట్టిగా అయిందా అని తెలుస్తుంది. గట్టిగా ఎక్కైతే అంత మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోకూడదు. చూసుకొని కొద్దిగా అయితే ఈ మిక్స్లోకి యాడ్ చేసుకోవాలి. గట్టిగా అయిపోతే మళ్ళీ జామున్లు గట్టిగా అయిపోతాయి. కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉంది అయితే, ఇంకా చాలా మెత్తగా ఉందన్నమాట కోవా. మనం ఇందులోకైతే ఇప్పుడు కొద్దిగా మళ్ళీను కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ కంటే తక్కువే అనమాట. కొద్దిగా ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. మళ్ళీ చేతికి నెయ్యి కానీ నూనె కానీ పూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతి మణికట్టు ఉంటుంది కదా, అందులో అయితే బాగా ఇలా కలుపుకోవాలి. మనం కోవా చేసినప్పుడు కోవా అయితే రవ్వలా వచ్చేసి ఉంటుంది అనమాట. అది స్ట్రక్చరే అట్లా అనమాట కోవా. సో దాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుంటే స్మూత్గా అయిపోతుంది, మంచి స్ట్రక్చర్ వస్తుంది. ఇలా బాగా చేతితో అదుముతూ కలుపుకోవాలి. అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, రౌండ్గా చేస్తే స్మూత్గా ఎక్కడ కానీ నల్ల లేకుండా క్లీన్గా రౌండ్ బాల్లో వచ్చేస్తుంది. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకొని చిన్నగా రౌండ్ బాల్స్ అయితే జామున్ చేసుకుంటాం కదా, అట్లే చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకోవాలి. రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇలా ఒకే సైజులో అన్నీ అయితే బాల్స్లో చేసేసుకుందాం. ఇలా అన్నమాట. అన్నీ అయితే చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే షుగర్ సిరప్ చేసుకుందాము.
ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్ వాటరు, 1 కప్ షుగర్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో అయితే వేసుకుందాము. దీన్ని కలుపుకొని షుగర్ సిరప్ అయితే చేసుకుందాము. మనం జామున్కి ఎలా షుగర్ సిరప్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. షుగర్ సిరప్ అయితే ఇలా అయింది. మనం ఇందులో కావాలి అంటే 2 యాలకులు వేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత దీన్ని ఎత్తి ఒక ప్లేట్ మూసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని లైట్గా వేడి చేసుకోవాలి. చాలా ఎక్కువ వేడైతే చేసుకోకూడదు. ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకోండే జామున్ బాల్స్ అయితే ఇందులోకి వేసేద్దాం. అన్నీ వేసేసి లో ఫ్లేమ్లో కాస్త ఎక్కువసేపే వీటిని కాల్చుకోవాలి. ఇలా అన్నమాట అన్నీ వేసుకుందాం ఒక్కొక్కటే. ఎక్కడ విరిగిపోకుండా నెరలు రాకుండా చాలా బాగా అయితే వస్తాయి. ఇదిగోండి ఇలా మనం లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటూ ఉన్నట్లయితే ఇక కాలుతూ ఇవి 1 or 2 minutesలో ఇది గోల్డెన్ బ్రౌనిష్కి అయితే వచ్చేస్తాయి. కింద పైన కలుపుతుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడైతే 80% కాలిపోయాయన్నమాట. కాలుస్తూ ఉంటే ఇలాగే డార్క్ గోల్డెన్ బ్రౌనిష్కి అయితే వచ్చేస్తాయి. ఇలా అన్నమాట. ఇప్పుడు తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అన్నీ తీసి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇక మనం అప్పుడే చేసి పెట్టుకోండి షుగర్ సిరప్లోకి వేసి అయితే ఒక ప్లేట్ మూసేద్దాం. మూసేసి ఒక 10 minutes అయిన తర్వాత అయితే జామున్ రెడీ అయిపోతుంది. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి జామున్ అయితే అయిపోయింది. ఇలా ఉంటాయన్నమాట. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.